దక్షులైనటువంటి ప్రెస్ అకాడమీ అధ్యక్షులు, ఈ సభాధ్యక్షులు గౌరవనీయులు అల్లం నారాయణ గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ నాయని నరసింహారెడ్డి గారు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ మల్లారెడ్డి గారు, మీ కమిషనర్ గారు, దానికంటే పెద్ద పదవిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి మిత్రులు నవీన్ మిట్టల్ గారు, శంకసాల అశోక్ గారు, శేఖర్ రెడ్డి గారు, గౌరీ శంకర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, నా అత్యంత ఆప్త మిత్రులు సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్య గారు, ఆకాశవాణి నుంచి వచ్చినటువంటి మిత్రులు, నా సహాధ్యాయి, ఇక్కడనే నేను ఇంతకుముందు వారి జీవితానికి వారి క్యారీర్కి సంబంధించినటువంటి క్యాసెట్ రిలీజ్ చేసినటువంటి మిత్రులు అంజయ్య గారు, సభలో ఆశీనులై ఉన్నటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. దేశం సంగతులు మీరు బాగానే రాస్తారు, కానీ అసలు మీ సంగతే బాగలేదు. ఇప్పుడు వింటే పల్లెరావు మిత్రుడు ఉంటే నేను ఇక్కడ పక్కగా ఉండమని చెప్పాను. మిత్రుడు క్రాంతి ఉన్న పల్లెరావు సమన్వయం చేయడానికి రమ్మంటే చాలామంది పాపం చనిపోయిన కుటుంబాల భార్యలు లేదా తల్లులు నాకు చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చినారు. ఇస్తూ ఒక మాట ముఖతహా కూడా చెప్పినారు. ఒక ఇల్లు లేదని, ఇంకోళ్ళ అమ్మాయి పెళ్ళికి వచ్చిందని, ఇంకోళ్ళు నాకు అసలు ఏం చేయడానికి పని లేదు, అక్కడ కూర్చున్న అమ్మాయి ఏదైనా జాబ్ ఇప్పిమని, ఇంకొక అమ్మాయి నేను సింగరేణిలో పనిచేసిన ఒక 6 నెలల నుంచి తీసేసిందని చాలా హృదయ విదారకమైనటువంటి మాటలు చెప్పినారు. మిత్రులు అల్లం నారాయణ గారికి, వారి టీం మెంబర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనకు వచ్చినటువంటి వీళ్ళలో ఇల్లు లేని వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఏ జిల్లాకు చెంది ఉంటే ఆ జిల్లాకు నాకు లిస్ట్ తయారు చేసి ఇవ్వండి. వెంటనే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇంటి మంజూరు చేయిస్తాం. ఇక్కడి నుంచే నేనే డైరెక్ట్గా కలెక్టర్లకు ఆదేశం కూడా ఇస్తామని చెప్పి, వారికి స్థలం లేకపోతే స్థలం కూడా సమకూర్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం. దానికి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. ఇంకో మాట కూడా అల్లం నారాయణ గారు చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే మీరు సరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా సంవత్సరాలు ఉన్నది, చాలామంది ప్రెస్ అకాడమీ చైర్మన్లు అయినారు, నేను కూడా చూసిన. దానిలో ఒకరిద్దరు నా మిత్రుడు కూడా అయినారు. అదేదో ఒక ఉబుసుపోక పదవిలాగా ఉండేది ఇంతకుముందు. నేను మిమ్మల్ని సంబోధించినప్పుడు దక్షులైనటువంటి ప్రెస్ అకాడమీ అధ్యక్షులను ఎందుకన్నా అంటే, ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టారు. చాలా చక్కటి కార్యక్రమం. ఏదైనా జరిగితే దిక్కుమొక్కు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు చూడనటువంటి పరిస్థితి. ఎవరు 4 మిత్రులు కలిసి ఏదో సాయం చేస్తే సాయం తప్ప ఒక ఇన్స్టిట్యూషనలైజ్డ్గా ఈ పద్ధతులు జరగడం అనేది మీరే దీన్ని ప్రారంభించినారు. మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా జర్నలిస్ట్ లోకం పక్షాన. చాలా మంచి కార్యక్రమం, ఎక్సలెంట్ ప్రోగ్రామ్ చేసినారు. మీరు చెప్తుంటే వింటుంటే కూడా నాకు చాలా సంతోషం కలిగింది. ఇక ఒక మనిషి పోయినప్పుడు లేదా ఉన్న మనిషికి అనారోగ్యం వచ్చినప్పుడు కలిగేటువంటి దుఃఖం తాము అనుభవిస్తే తప్ప తెలియదు. ఆ బాధలోకి మనం పోతేనే మనకు అర్థమవుతుంది. అట్లాంటి సందర్భంలో ఆ కుటుంబం నెత్తి మీద ట్రౌమా, అంతులేని వ్యధ ఉంటుంది, బాధ ఉంటుంది. అటువంటి బాధలో మేము ఉన్నాం. ప్రెస్ అకాడమీ ఒకటి ఉంది, ఇక్కడ తెలంగాణ ప్రెస్ అకాడమీ ఒకటి ఉంది. మీకు ఇచ్చినటువంటి సహాయం 1,00,000 రూపాయలు చెక్కే కాకుండా అది జాగ్రత్త పెట్టుకోండి. మంచి చెడ్డకు మీరు కనీసంగా ఒక పద్ధతిగా గౌరవంగా బతకడానికి నెలకు ఒక 3,000 రూపాయలు 5 సంవత్సరాల వరకు మీకు పెన్షన్ ఇస్తాం. చదువుకునే పిల్లలు కనుక ఉంటే నెలకు 1,000 రూపాయలు ఆ పిల్లల చదువు గురించి కూడా ఇస్తామని చెప్పిన మాట చాలా చాలా సంతోషకరమైన మాట. ఎడారిలో ఒక ఓయాసిస్ దొరికినట్టు, ఎక్కడేం లేని వారికి ప్రవాహంలో కొట్టుకొని పోయేవానికి గడ్డిపోసనే పెద్ద ఆధారం. అటువంటి మంచి పని శ్రీకారం చుట్టి చేసి నా చేతనే చెక్కులు ఈరోజు ఇప్పించినందుకు ప్రెస్ అకాడమీ అధ్యక్షుల వారికి, అల్లం నారాయణ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచి కార్యక్రమం మీరు చేసినారు. ఇదే జరగవలసింది. సమాజంలో ఎక్కడైతే ట్రౌమా ఉంటుందో, దుఃఖం ఉంటుందో, సాటి మనిషిని ఆదుకునేటువంటి మంచి తత్వమే మన సమాజాన్ని ముందుకు తీసుకొని పోతుంది. అటువంటి మంచి పని ఈరోజు జరిగింది. మిత్రులు నారాయణ గారు నేను కోరేది ఏంటంటే, కొంతమంది పెళ్ళీడు ఉన్నటువంటి పిల్లలను మేము రేపు ఎల్లుండో పెళ్లి చేయాల్సిన అక్కర్లేదని కొందరు నాకు చెప్పినారు. ఈరోజు వచ్చిన వాళ్ళలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ దరఖాస్తులు సేకరించి నాకు ఇవ్వండి.
వాళ్ళకి తలా ఒక 3 లక్షల రూపాయలు రేపే మంజూరు చేస్తాం. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ప్రత్యేకంగా మంజూరు చేసి వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎటువంటి ఆటంకం రాకుండా ఆ పెళ్ళిళ్ళు జరగడానికి ప్రభుత్వం ఉంది, తప్పకుండా మీకు సాయం చేస్తుంది. ఆ డబ్బు కూడా మీరు పెళ్ళిడు ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో నారాయణ గారికి చెప్పండి, లేదు మా రవికుమార్కి చెప్పండి, మా క్రాంతికి చెప్పండి, సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పినా పర్వాలేదు. ఈ టీంలో ఉన్న వాళ్ళకి చెప్తే మీరు మీ దరఖాస్తులు అందజేసినట్టయితే వెంటనే మీకు ఆ పని కూడా చేసి పెడతారు. ఒకటి, మీకు ఇల్లు కట్టిస్తారు ఇల్లు లేని వాళ్ళకు, నంబర్ 1. నంబర్ 2, పెళ్ళిడు ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నట్టుంటే ఇమీడియట్గా పెళ్ళి ఈ సంవత్సరం లోపల చేయాల్సిన అక్కడ ఉంటే డెఫినెట్గా వాళ్ళకు ఒక 3 లక్షల రూపాయలు స్పెషల్ కేసుగా మంజూరు చేస్తూ చక్కగా జరిపించండి. మీరు ఆ లోటు ఫీల్ కావద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మూడవది, పెసకాడం వారు ఎట్లాగో మీకు పిల్లల చదువు కోసం ఒక 1000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అయితే సంతోషం, అది మంచి మాట, సహాయం చేస్తుంది. ఇప్పుడు మనం అన్ని వర్గాలకు కూడా రెసిడెన్షియల్ స్కూల్ చాలా పెద్ద ఎత్తున పెట్టుకున్నాం. ఇంగ్లీష్ మీడియంలో కోటీశ్వర్ల పిల్లలు చదువుకునేటువంటి స్థాయి విద్య రావాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి ప్రయత్నం, ఆ వ్యక్తి మన మధ్య లేడు, ఒక పోలీస్ అధికారి అయిన, వాస్తవానికి ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్, తాను ఒక దళిత వ్యక్తి. నా జాతి కొంచెం కింది మీదకి ఉంది, బాగలేదు, పైకి రాలేదు, కాబట్టి నేను అవకాశం ఇస్తే పనిచేస్తా అని చెప్పి ఆ స్కూల్ నడిపే బాధ్యత తీసుకొని, పోలీస్ అధికారి అయినప్పటికీ ఆ స్కూల్ నడిపించే బాధ్యత తీసుకొని ఈరోజు ఆల్ ఇండియాలోనే నంబర్ 1 ఉండే విధంగా పాఠశాలలు నడుపుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా అదే మోడల్ని ఈరోజు రిప్లికేట్ చేస్తూ మనం ఒక దళిత పిల్లలకే కాదు, మైనార్టీ పిల్లలకు కావచ్చు, బీసీ పిల్లలకు కావచ్చు, గిరిజన పిల్లలకు కావచ్చు, సుమారు 500 రెసిడెన్షియల్ పాఠశాలలు నేను మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే దాన్ని మించిన పని మనం చేయగలిగిన ఇంకోటి లేదు. నారాయణ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, నేను ఆ సొసైటీల కార్యదర్శులకు చెప్తాను, జర్నలిస్టుల పిల్లలు ఎక్కడన్నా ఇటువంటి ఇబ్బంది ఉంటే, చదవాల్సిన పని ఉంటే కొంత 1% కోటా కూడా పెట్టించి మీకు అందులో సీట్లు అదే స్పెషల్ కేసుకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేపిస్తాం. తప్పకుండా మీ దగ్గర యాక్టివిస్టులు అది కోఆర్డినేట్ చేయాలని చెప్పి ఏమో అధికారులతో మీరు కోఆర్డినేట్ చేసి ఆదేశాలు ఇప్పించి ఎవరెవరైతే పిల్లలు అడ్మిట్ కావాల్సిందో, మైనార్టీస్ అయితే మైనార్టీ స్కూల్ మనకుంది, బీసీ అయితే బీసీ స్కూల్ మనకుంది, ఎస్టీ అయితే ఎస్టీ స్కూల్ కూడా మనకుంది, ఎస్సీ అయితే ఎస్సీ స్కూల్ కూడా మనకుంది. కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి తక్కువ మంది, పిడికెడు మందే ఉంటారు కాబట్టి వాళ్ళని ఎట్లా ఓట్లుగా అడ్జస్ట్ చేసినట్టయితే ఆ పిల్లలు కూడా చక్కగా చదువుకొని పైకి వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. మొత్తం మీద భర్తలను కోల్పోయినా లేదా తమ పిల్లలను కోల్పోయినటువంటి మా తల్లులకు, మా చెల్లెలకు నేను చెప్పేది ఒకటే, మునుపటి కాదు, ఇది తెలంగాణ రాష్ట్రం. మనం చాలా కష్టపడి తెచ్చుకున్నాం, మనందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రంలో దుఃఖం అంతం కావాలి, పేదరికం అంతం కావాలి. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా, ఎవరికి ఎటువంటి సందర్భం వచ్చినా ఒకరికి మనం సహాయం చేసుకొని పైకి రావాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలు, సత్కార్యక్రమాలు సమన్వయం చేయడానికి 100% గవర్నమెంటు హ్యూమన్ యాంగిల్తో ఉన్న గవర్నమెంట్ ఉంది. మీ వెంట ఉంటుంది, మీరేం చింతించవద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా.